బ్యాంక్ అకౌంట్ లో తన డబ్బు మొత్తానికి శివ మీ పేర్లో వచ్చిన చెక్. ఏ సారా, నువ్వేమైనా శివాకి పర్సనల్ సెక్రటరీవా? వాడు ఏ పని చెప్పినా చేస్తావా? నేను చదివించి ఉద్యోగం ఇప్పించింది మా నాన్న రాజశేఖర్. మర్చిపోయావా ఏంటి? శివ పెద్ద మహారాజు. వాడు నీకు పని చెప్తాడు, అది నేను నెత్తి మీద వేసుకుని బ్యాంకుకు వెళ్లి అకౌంట్ లో క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి చెక్ మీద సంతకం తీసుకుని కవర్లో పెట్టి ఇంత దూరం తీసుకొస్తావు. ఆ శివ గారి దగ్గర పని మనిషిలా పడుంటావు. నిన్ను నా రాణిని చేసుకోవాలని బతుమాలుతుంటే సరే అని ఒక్క మాట కూడా నీ నోట్లోంచి రావట్లేదే. నేను ఇవ్వలేదు వాడే ఇస్తాడే నీకు? మర్యాద నీకది ఎప్పటికీ అర్థం కాదు. 2 million euros. వావ్, గుడ్ న్యూస్. డబ్బు ఎలా వచ్చింది? ఏ పాయింట్లో కొట్టాలో ఆ పాయింట్లో కొట్టాను. శివ డబ్బులు ఇచ్చేశాను. ఇది వాడి డబ్బు కాదు శామ్, మీ డబ్బు, మీ నాన్న డబ్బు, నా చెల్లి డబ్బు. అయ్యో అయ్యో అయ్యో, ఒక్క బటన్తో డబ్బంతా ఖర్చు అయిపోయింది మావయ్య. ఖర్చా? రాబడిరా. నువ్వు నొక్కిన ఆ బటన్తో షెట్టి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. యోస్, తీసుకోండి మావయ్య. చెయ్యి చెయ్యి. ఫ్రెంచ్ పోలీస్. రిలాక్స్ డానియల్. షట్ అప్ మావయ్య. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు దొరికారు. ఇప్పుడు చేసావా ట్రాన్సాక్షన్? దాని డీటెయిల్స్ అన్ని కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పంపావు, అకౌంట్ నంబర్స్ తో సహా కావాలి. డానియల్ ఊరుకోరా. షట్ అప్. నేను అడిగిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చెప్తావా లేక స్టేషన్ కి వచ్చి చెప్తావా? యూ డిసైడ్. నమ్ముతాను చెప్పు. ఫ్రెంచ్ పోలీస్ ఆఫీసర్ అంటావా? ఈ గన్ను చూసావా? నిన్ను అన్ని దేశాల్లోనే ఎన్కౌంటర్ ఉంది. పోలీస్ స్టేషన్ అంటారా? తీసుకో డానియల్. అందుకే పోలీసులు నమ్మకూడదు. ఇప్పుడు తృప్తే? డబ్బులు ఇస్తే నోరు మూసుకుంటాను అనుకున్నారా? మూసుకుంటాను మరి. ఏంటది? అడలు కొట్టా నమ్మేస్తారా? కానీ వీడే ఇంకాసేపట్లో ఏడ్చేస్తుంటాడు. బేబీ వాడిని వదిలేరా మావయ్య. కార్టల్ డీల్ మనం ఎప్పుడు సైన్ చేయబోతున్నాం? తొందర ఎందుకు? శివ, నీ కార్ కీస్ ఇవ్వు. మర్సీ, వికీ మన రూమేరా, లోపల రా. కాళీమామ ఎప్పుడు చెప్తుంటారు, ఇండియాలో పెద్ద పెద్ద ధనవంతులంతా ఊటీ డార్జిలింగ్ లో బంగ్లాలు కట్టి పెట్టుకుంటారట. కానీ అక్కడికి సమ్మర్ లో మాత్రమే వెళ్తారట. సంవత్సరం పొడవునా వాటిని పని వాళ్లే అనుభవిస్తుంటారట. దానికి అదృష్టం ఉండాలి కదా. నేను ఈ రూమ్ కి మారిపోదాం అనుకుంటున్నాను. ఏమంటావు? యా షూర్. ఇక మీదటైనా అంతా మనం అనుకున్నట్టు జరగాలి సార్. శివ, సరే ఇలా మాటలప్పుడు ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం. లాయర్ మీటింగ్. ట్రాఫిక్ లో ఇరుక్కుంటే లేట్ అవుతుంది. కంగారు పడకు విక్కీ, ఇదిగో ఫెరారీ కార్ చేతికొచ్చింది కదా.
హలో హలో విక్కీ వచ్చాడా? విక్కీ వచ్చాడా?